తీసుకుంటారా, లేకపోతే పోలీసులు వేసిన పిటిషన్ ప్రకారం 14 రోజుల రిమాండ్కి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు పిటిషన్ వేశారు కాబట్టి రిమాండ్కి ఇవ్వాలి అని చెప్పి ఆ విధంగా తీసుకుంటారా అన్నది మనం వేచి చూడాల్సిన అంశం. మొత్తానికి నరాలు తెగే ఉత్కంఠ అనే చెప్పాలి. ఒకవైపు అల్లు అర్జున్ తనకు తాను మెగా హీరోని అని చెప్పుకోకపోయినా అలా చెప్పుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డా కూడా మెగా హీరోలంతా ఇప్పుడు ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని అక్కడ స్నేహారెడ్డికి అల్లు అరవింద్కి తమ సానుభూతి తెలియజేశారు. మేమున్నాం, మీ వెంట మేము చూసుకుంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వీరితో పాటు నాగబాబు కూడా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి పాజిటివ్గా స్పందిస్తారని మనకున్న సమాచారం. ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది జైలా బెయిలా అనే దాని మీద. ఇప్పుడు సమయం 3:30 కావస్తోంది. సో మరో అర్ధ గంటలో హైకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్కి సంబంధించి క్వాష్ పిటిషన్ ఉంది, ఆల్రెడీ వేశారు. దానికి సంబంధించి విచారణ రాబోతోంది. సో ఆల్రెడీ ఇప్పటికీ రైట్ నౌ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ఉన్నారు. అక్కడ వాదనలు జరుగుతూ ఉన్నాయి. మరి హైకోర్టు తీర్పు ప్రకారం నాంపల్లి కోర్టు జడ్జి నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే పోలీసులు అడుగుతూ ఉన్నట్టుగా ఒక 14 రోజుల రిమాండ్కి ముందుగా నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి. వాస్తవంగా చెప్పాలంటే హైకోర్టులో క్వాష్ ఉంది కాబట్టి హైకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా నాంపల్లి కోర్టు జడ్జి వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఏం అవ్వబోతోంది అని చెప్పి. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు సంచలనానికి దారితీసింది. ఆయన జాతీయ అవార్డు, నేషనల్ అవార్డు విజేత. దాంతోపాటు పాన్ ఇండియన్ స్టార్. పుష్ప 2 ఏ రకంగా సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. 12,000 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో రిలీజ్ అయ్యి మొత్తం అన్ని రికార్డ్స్ని కూడా చెరిపేసిన సినిమా పుష్ప 2. వాస్తవంగా అల్లు అర్జున్ కూడా చాలా బాధపడ్డారు. పుష్ప 2 రిలీజ్ అయింది, హిట్ టాక్ వచ్చింది అనే ఒక శుభవార్త చెవిన పడేలోపే ఈ సినిమా చూడడానికి ఫ్యామిలీతో వచ్చిన వారిలో ఒకరు చనిపోయారు, రేవతి అనే మహిళ. దాంతోపాటు ఆవిడ కుమారుడు అస్వస్థతకు గురయ్యారనే ఈ వార్తతో ఆయన చాలా చలించిపోయారు. వెంటనే సినిమా యూనిట్ కూడా రెస్పాండ్ అయింది. ఆ తర్వాత ఒక 25 లక్షలు ఇస్తూ ఉన్నట్టుగా, కుమారుడి వైద్య ఖర్చులు భరిస్తున్నట్టుగా, దాంతోపాటు ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు. వెంటనే 25 లక్షల చెక్కును కూడా పంపించారు. కానీ చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ తప్పు ఎవరిది అనేది క్వశ్చన్ మార్క్. మరి అల్లు అర్జున్ ఆ సినిమాకి ప్రీమియర్ షోకి వస్తూ ఉన్నట్టుగా సంధ్యా థియేటర్కి సమాచారం ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తోంది, మేము సిపికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం తగిన ఫోర్స్ పెట్టమని అని చెప్పి. మరి తగిన ఫోర్స్ పెట్టని పోలీసులది తప్ప, లేకపోతే అక్కడ అత్యుత్సాహం చూపించిన అభిమానులది తప్ప, లేకపోతే ఆ సినిమా చూడడానికి ఫ్యామిలీతో తన చిన్న పిల్లలతో వచ్చిన అల్లు అర్జున్ది తప్ప మరి అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. చట్టానికి ఒక రూల్ ఉంటుంది కాబట్టి ఆ చట్టం ప్రకారమే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు మనం చూసాం. అటువంటప్పుడు మరి హీరోల్ని లేకపోతే ఆ ప్రోగ్రామ్కి, ఆ సభలకి వస్తున్న సెలబ్రిటీల్ని ఎందుకు బాధ్యుల్ని చేయలేదు, ఇప్పుడు మాత్రమే అల్లు అర్జున్ ఎందుకు బాధ్యుల్ని చేస్తూ ఉన్నారు అనే ఒక చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఇదేదో ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు, ఈ టైప్ ఆఫ్ రూమర్స్, అపోహలు ఇవన్నీ కూడా బాగా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. అల్లు ఆర్మీ అంటారు కదా, ఆ అల్లు ఆర్మీ అంతా కూడా ఒక రకంగా స్పందిస్తూ ఉంటే మెగా ఆర్మీ అంతా కూడా ఇంకో రకంగా స్పందిస్తూ ఉన్న పరిస్థితి. వాస్తవానికి మెగా ఆర్మీలో భాగమే అల్లు ఆర్మీ. కానీ రీసెంట్గా అల్లు ఆర్మీ అని చెప్పి అల్లు అర్జున్ చెప్పారు కాబట్టి అల్లు ఆర్మీ కాస్త డిఫరెంట్గా స్పందిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే ఒక సిగ్నల్ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సంఘటన జరిగిన వెంటనే విశ్వంబర షూటింగ్లో చాలా బిజీగా ఉన్న చిరంజీవి హుటాహుటిన అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారించారు. ఇప్పటికే ఇక్కడ బన్నీ అభిమానులు విపరీతంగా వచ్చేశారు. మీరు వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య రావచ్చు, ఇక్కడ అభిమానుల్ని కంట్రోల్ చేయలేము అని చెప్పి పోలీసులు చెప్పడంతో చిరంజీవి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని డైరెక్ట్గా జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి సతీ సమేతంగా అక్కడికి చేరుకుని వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు నాగబాబు కూడా, మెగా బ్రదర్ నాగబాబు కూడా అక్కడికి చేరుకున్న
పరిస్థితి కనిపిస్తోంది. సో మనం చూస్తూ ఉంటాం, ఒక 6 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. చాలామంది అంటే టీజర్ రిలీజ్కి పాట్నా వెళ్తే అక్కడ అల్లు అర్జున్కున్న చరిష్మా ఏంటి అనేది మనం చూసాం. సో చాలా రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వార్త విని రోడ్లపైకి అభిమానులు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రకంగా ఉంటుందనేది మనకు తెలుసు కదా. అక్కడ కేరళలో అల్లు అర్జున్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి ఫ్లెక్సీలు చూపిస్తూ, పోస్టర్లు చూపిస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నారు. దీని వెనక ఏదో ఒక కుట్ర ఉంది అంటూ కూడా చాలామంది కామెంట్ చేసిన పరిస్థితి. కానీ వాస్తవంగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. దీనిలో ఎటువంటి రాజకీయ జోక్యం కానీ లేకపోతే వేరే కుట్ర అటువంటిది ఏమీ లేదు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేసిన పరిస్థితి. సో చట్టం అనేది ఉన్నవాడికి లేనివాడికి ఒకే రకంగా ఉంటుందనే మెసేజ్ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం అనుకున్నట్టుంది, పోలీసులు కూడా అనుకున్నట్టు ఉన్నారు. అందుకేనేమో అరెస్ట్ చేశారు. బట్ అరెస్ట్ చేసిన తీరును మనం ఒకసారి గమనిద్దాం. కరెక్ట్గా 11:45 అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ ఒక కబురు పెట్టినా, ఒక కానిస్టేబుల్తో కబురు పెట్టినా, లేక ఫోన్ చేసి ఇలా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అనుకుంటున్నామంటే బహుశా అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ని వెంట పెట్టుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారేమో. కానీ అలా కాకుండా ఎటువంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 11:45కి అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. 12:10 డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు లిఫ్ట్లోంచి. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, వీలైతే ప్లే చేయండి. అండ్ 12:15 అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేశారట, కాస్త బట్టలు మార్చుకుని వస్తాను, ఏదో నైట్ డ్రెస్లో ఉన్నాను, బట్టలు మార్చుకుని వస్తాను అన్నా కూడా పోలీసులు ససేమిరా అన్నారట. దాన్ని చాలా దారుణంగా ఖండించారు అల్లు అర్జున్. ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు అంటూ ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. సరిగ్గా 12:20 అల్లు అర్జున్ నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెహికల్ స్టార్ట్ అయింది. అల్లు అరవింద్ కూడా అదే పోలీస్ వెహికల్లో వచ్చే ప్రయత్నం చేశారు. బట్ అక్యూజ్డ్ పోలీస్ వెహికల్లో రావచ్చు తప్ప అక్యూజ్డ్కి అసిస్టెన్స్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు వేరే వెహికల్లో రావాలి అంటూ అల్లు అరవింద్ గారిని వేరే వెహికల్లో రమ్మని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. సరిగ్గా 1 గంటకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ను తరలించారు. అక్కడ నుంచి 1:15 రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. 1:30 అక్కడికి ఈ విషయం తెలుసుకున్న బన్నీ అభిమానులు, మెగా అభిమానులు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. 2:10 గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2:15 అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సమయం 3:36. రైట్ నౌ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ఉన్నారు. సో మరి కాసేపట్లో అంటే ఇంకొక 20 నిమిషాల్లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు రాబోతోంది. సో హైకోర్టు తీర్పును కన్సిడర్ చేసి నాంపల్లి కోర్టు జడ్జ్ తీర్పునిస్తారా లేకపోతే ముందే తీర్పు రావచ్చా అనే ఒక ఉత్కంఠ ఉంది. మొత్తానికి జైలా బెయిలా అంటే అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారా, రిమాండ్కి తరలిస్తారా లేకపోతే బెయిల్ మీద ఆయన బయటకు వస్తారా అనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు, బన్నీ అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యే వార్త ఇది. కరెక్ట్గా 12 గంటల ఆ సమయంలో బన్నీ అరెస్ట్ అయ్యాడనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా జనాలంతా షాక్ అయ్యారు. ఒకవైపు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో 12,000 థియేటర్లలో రిలీజ్ అయి రికార్డులు తిరగరాసిన సినిమా పుష్ప 2. ఒకవైపు బన్నీ ఫ్యాన్స్ కానీ, పుష్ప 2 యూనిట్ కానీ, అల్లు అర్జున్ కానీ, అల్లు ఆర్మీ కానీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటుంటే మరోవైపు రేవతి మరణం సంధ్యా థియేటర్ దగ్గర December 4th నైట్ ప్రీమియర్ షోకి అది ఒక్కసారిగా అందరినీ విషాదానికి గురిచేసింది. అందరూ కూడా చాలా సానుభూతి వ్యక్తం చేసిన పరిస్థితి. అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు. వెంటనే ఒక 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయం చేశారు. ఇది పరిహారం మాత్రం కాదు, ఆ నష్టాన్ని ఎవరూ తీర్చలేరు, కానీ నా వంతుగా ఒక 25 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్న ఆ కుమారుడి వైద్య ఖర్చులు భరిస్తా, దాంతోపాటు ఆ కుటుంబానికి జీవితాంతం అల్లు అర్జున్ ఏ సమయంలోనైనా ఆదుకుంటాను, ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా అని కూడా ఆయన చాలా పెద్ద మనసుతో స్పందించిన పరిస్థితి. కానీ చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతోంది అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రాణం అక్కడ పోయింది కాబట్టి దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి అని చెప్పి. కానీ చాలామందికి అర్థం కాని విషయం, మరి
ఎందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించదు? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీసులు తగిన ఫోర్స్ పెట్టలేదు, పెట్టి ఉంటే వేరే విధంగా ఉండేది, అక్కడ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండేది, బౌన్సర్లు అంత హడావుడి చేసే అవకాశం ఉండేది కాదు కదా, ఇంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కాదు కదా. మరి పోలీసులు ఎందుకు బాధ్యత వహించకూడదు? హీరోనే ఎందుకు బాధ్యత వహించాలి? దీనిలో హీరో తప్పే ఉంటి? ఒక హీరో వస్తూ ఉన్నాడంటే, సాధారణ హీరో వస్తూ ఉన్నాడంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఆ సంధ్యా థియేటర్ దగ్గర ఆ ఏరియాలో హడావుడి ఏ రకంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. అందులోనూ పాన్ ఇండియా స్టార్, జాతీయ అవార్డు గ్రహీత, మెగా హీరో అక్కడికి వస్తూ ఉన్నారంటే ఏ రకంగా అక్కడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఐ మీన్ ఫ్యాన్స్ అక్కడికి వస్తారు అనేది అందరూ ఊహించి ఉండాల్సింది. అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా ఊహించలేదు. నిజంగా అల్లు అర్జున్ ఊహించి ఉన్నట్టయితే వాళ్ళు చిన్న చిన్న ఐ మీన్ వాళ్ళ కూతురు కుమారుడిని అక్కడికి తీసుకొచ్చేవారు కాదు. దాంతోపాటు ఫ్యామిలీస్ అక్కడికి ఫ్యామిలీతో పాటు ఆయన వచ్చేవారు కాదు. మరి విషాదం ఏదో జరిగిపోయింది, జరగాల్సింది జరిగిపోయింది. కానీ ఇప్పుడు అంత మంచి మనసుతో స్పందించిన అల్లు అర్జున్ ఈ రకంగా అరెస్ట్ అవ్వడం, ఆయన ఊహించిన విధంగా పరిణామాలు జరుగుతూ ఉండడం మెగా ఫ్యాన్స్ని అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కూడా చాలా బాధిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ ఘటనలో ఎందుకు తాను బాధ్యత వహించాలి అన్నది అల్లు అర్జున్ వాదన. మరోవైపు పొలిటికల్గా కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు ఎక్స్లో. అంటే పోలీసులు, అంటే జాతీయ అవార్డు విజేత పాన్ ఇండియన్ స్టార్ అరెస్ట్ చేసే పద్ధతి ఇదేనా? మరి దీనికి అరెస్ట్ చేయాల్సి ఉంటే మరి గౌరవప్రదంగా అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు అక్కడ పోలీసులు హైడ్రామా క్రియేట్ చేశారు? బట్టలు కూడా మార్చుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు? అండ్ దాంతోపాటు మరి అల్లు అర్జున్ ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉంటే రేవంత్ రెడ్డి హైడ్రా వల్ల చనిపోయిన ఇద్దరి మరణానికి బాధ్యత వహించాలి కదా, ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా అంటూ కేటీఆర్ ట్వీట్ చేస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో బెయిలా జైలా అనే ఉత్కంఠ నెలకొంది. సో 3 గంటల 43 నిమిషాలు ఇప్పుడు మరొక పావు గంటలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు రాబోతోంది. అల్లు అర్జున్కు
బెయిల్ వస్తుందా లేదా అనేది వెయిట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టు జడ్జ్ దీని మీద తీర్పును వెలువరించే అవకాశం కూడా ఉంటుంది. సో హైకోర్టు తీర్పే అమలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మా ప్రతినిధి చెప్పినట్టుగా హైకోర్టు స్థాయి పెద్దది కాబట్టి. సో ఏం